హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు గురువారం కదా, అందుకోసం మనమందరం కూడా ఏదో ఒక మీకు ఇష్టమైనటువంటి గురుదేవుణ్ణి నామస్మరణ చేస్తూ ఉండండి. మనం చేసేటువంటి పనిలో మనకు విజయాలనేవి కలుగుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజైతే నేను మనకు రాఘవేంద్ర స్వామి, సాయిబాబా, గురునానక్, దత్తాత్రేయ స్వామి, ఇలా గురువులు ఎంతోమంది ఉన్నారు కదా. ఈరోజైతే మనము గురునానక్ దేవ్ గురించి నేను ఒక గురువు గారి గురించి నేను మీకు వివరించాలని వీడియో ద్వారా ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా వినడానికి రెడీగా ఉన్నారా? మరి గురునానక్ దేవ్ 1469వ సంవత్సరంలో పాకిస్తాన్లోని ననకానా సాహిబ్లో జన్మించాడు. ఇతను 10 మంది సిక్కు గురువులలో మొదటివాడనమాట. ఇతను హిందూ, ఇస్లామియా మత గ్రంథాలు చదివాడు. కానీ ఇతను ఈ రెండు మతాలకి భిన్నమైన సిక్కు మతమును స్థాపించాడు. సిక్కు మతం ఏకేశ్వరోపాసన మతము, ఏకేశ్వరోపాసక మతము. వీరు ఏక్ ఓంకార్ అంటే ఏకైక దేవుడిని నమ్ముతారు. సిక్కు మత స్థాపకుడు ఏకేశ్వరోపాసనను ప్రబోధించి కుల వ్యవస్థను వ్యతిరేకించిన గురువు. నానక్ తర్వాత గురు పరంపర కొనసాగింది. 5వ గురువు అర్జున్ తనకు ముందు గురువులకు దైవం అనుగ్రహించిన సూక్తులను, బోధనలను సంకల్పం చేసి గురు గ్రంథ సాహిబ్ పవిత్ర గ్రంథానికి రూపకల్పన చేశారు. సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ జీ 1469వ సంవత్సరం నుండి 1539వ సంవత్సరం తల్వాండి గ్రామంలో ఒక హిందూ కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి మెహతాకలు ప్రభుత్వంలో భూ రెవెన్యూ వ్యవహారాల గుమాస్తాగా పనిచేసే హిందూ పట్వారీ. నానక్ తల్లి మాతా త్రిపుర. ఆయనకి బీబీ నాన్కీ అనే అక్క ఉన్నారు. గురునానక్ దేవ్ జీ చిన్నతనం నుంచి ప్రశ్నించే, ఆలోచించే తత్వంతో ఉండేటువంటి వారు. చిరు వయస్సులోనే మతపరంగా ఉపనయనం చేసి జంధ్యం వేయబోగా తిరస్కరించి, అంతకన్నా భగవంతుని నిజనామాన్ని హృదయంలో ధరిస్తానని నూలుపోగులా అది తెగిపోవడం, మట్టిలో కలిసిపోవడం, తగలబడడం పోవడం లేక అఖండంగా రక్షణను ఇస్తుందని వాదించారు. అత్యంత పిన్న వయస్సు నుంచి బీబీ నాన్కీ తన తమ్ముడిలో భగవంతుని యొక్క జ్యోతిని చూడగలిగేటువంటి వారు. కానీ ఈ రహస్యాన్ని ఎవరికీ చెప్పలేదు. ఆమె గురునానక్ దేవ్ జీ తొలి శిష్యురాలిగా పేరొందారు. చిన్నతనంలోనే నానక్ హిందూ మతంలోని తాత్వికతపై ఆకర్షితుడై జీవితంలోని రహస్యాలను అన్వేషించేందుకు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. ఇదే సమయంలో నానక్ భారతదేశంలోని ముఖ్యులైన తాత్వికులు, బోధకులు కబీర్, రవిదాస్ 1440 నుండి 1518 సంవత్సరం కలుసుకున్నారు. నానక్ బతాలాకు చెందిన వ్యాపారి మూల్ చంద్ చోనా కుమార్తె సులేఖ్నీని వివాహం చేసుకున్నారు. ఆయనకు శ్రీచంద్, లక్ష్మీదాస్ అనే కుమారులు జన్మించారు. ఆయన అక్క నాన్కీ భర్త బావగారైన జైరాం నానక్ కు సుల్తాన్పూర్లో ప్రభుత్వ ధాన్యాగారంలో మేనేజరుగా ఉద్యోగమిప్పించారు. 28 సంవత్సరాల వయస్సులో ఒక ఉదయం గురునానక్ దేవ్ సామాన్యంగా నదికి స్నానం చేసి ధ్యానం చేసుకునేందుకు వెళ్ళారు. ఆయన తర్వాత ఆయన 3 రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా పోయారు. తిరిగి వచ్చాక ఆయన దేవుని పవిత్రాత్మను నింపుకున్నాను అన్నారు. ఆయన తిరిగి వచ్చాక
తొలి మాటల్లో ఒకటి, హిందువు లేడు, ముస్లిము లేడు. ఈ మత సామరస్య బోధనతో ఆయన బోధలు వ్యాపింపజేయడం ప్రారంభించారు. వేలాది కిలోమీటర్లను చుడుతూ భగవంతుని సందేశాన్ని ప్రబోధిస్తూ 4 స్పష్టమైన ప్రధాన దిశల్లో 4 ప్రత్యేక ప్రయాణాలు సాగించారు. వీటినే ఉదాసీలు అని పిలుస్తారు. గురునానక్ తన జీవిత చివరి సంవత్సరాల్లో ఉచిత ప్రసాదం లభించే కర్తార్పూర్లో జీవించారు. తన ఆహారాన్ని మతభేదం, కులభేదం, ధనభేదం లేకుండా పంచుకొనేవారు. గురునానక్ పొలాల్లో పనిచేసి జీవితం సాగించేవారు. కొత్త సిక్కు గురువుగా భాయ్ లెహ్నాను ప్రకటించగా 22 సెప్టెంబరు నెల 1539లో 70వ ఏట మరణించారు గురునానక్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకొక వీడియోతో మళ్ళీ వారం నేను మీకు చెప్తానన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ మీ అందరికి.